హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను ముఖ్యపతి కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా హైదరాబాద్లో పనిచేస్తున్నాను. 2018లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ పైన మనం డిస్కస్ చేస్తున్నాము. గత ప్రీవియస్ సెషన్స్లో మనము జనవరి నుండి ఆగస్టు వరకు జరిగినటువంటి జాతీయ అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి మనం చెప్పుకున్నాము. ఈరోజు ఈ సెషన్లో సెప్టెంబర్ 2018లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని జాతీయ అంశాలపైన డిస్కస్ చేద్దాము. సెప్టెంబర్ 2018లో భాగంగా సెప్టెంబర్ నెలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సెప్టెంబర్ నెలని జాతీయ పోషకాహార నెలగా జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది. అంటే ఇది కొత్త తరహా సంబంధించిన ఒక పోషకాహార నెల. ఇంతకు మునుపు ఇలాంటి మన విషయం లేదు కాబట్టి మరి సెప్టెంబర్ నెలని జాతీయ పోషకాహార నెలగా ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా సెప్టెంబర్ మొదటి వారాన్ని పోషకాహార వారంగా జరుపుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా సెప్టెంబర్ నెలలో జరుపుకునే పోషకాహార వారోత్సవం యొక్క ఇతివృత్తం 2018 సంవత్సరం నాటి సెప్టెంబర్ పోషకాహార వారోత్సవం ఇతివృత్తంగా కూడా ప్రకటించడం జరిగింది. అది గో ఫర్దర్ విత్ ఫుడ్. సో ఇలాంటి మనకి ఎగ్జామ్లో వాడడానికి ఆస్కారం ఉంది. ఎలా ఆడడానికి ఉందంటే, ఇటీవల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏ నెలని జాతీయ పోషకాహార నెలగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్రకటించిందంటే సెప్టెంబర్ నెల. సెప్టెంబర్ మొదటి వారోత్సవాన్ని ఎలా జరుపుకుంటామంటే జాతీయ పోషకాహార వారోత్సవంగా జరుపుకుంటారు. దానితో పాటుగా మరి సెప్టెంబర్ 2018 నాటి జాతీయ పోషకాహార వారోత్సవము నాటి యొక్క ఇతివృత్తం ఏది అన్నప్పుడు గో ఫర్దర్ విత్ ఫుడ్. సో మరొక అంశం ఇందులో మరి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాసినటువంటి పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించడం జరిగింది. అంటే ఉపరాష్ట్రపతిగా ముప్పవరు వెంకయ్య నాయుడు గారు ఒక సంవత్సర కాలం అయిన సందర్భంగా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ ఏ ఇయర్ ఇన్ ఆఫీస్. సో ఇది మరి మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ ఏ ఇయర్ ఇన్ ఆఫీస్ అంటే ఎలా జరిగిపోతుంది మూవింగ్ ఫార్వర్డ్ అని ఏ ఇయర్ ఇన్ ఆఫీస్ అనే ఒక పుస్తకాన్ని రాసిన వారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మరి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో అలాంటి అంశాన్ని కూడా అధ్యయనం చేయాలి. దాంతో పాటుగా భారత వ్యవసాయ పరిశోధన మండలి అంటారు. న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR అంటారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మరి 2018 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి భారతదేశంలో ఈ యువకుల్ని వ్యవసాయం రంగంలోకి ఆ విధంగా మళ్లించడం, మరి వ్యవసాయ రంగంలో యువకులకి ప్రోత్సాహం అందించడం, మరి వ్యవసాయ రంగంలో దేశంలోని యువకులకి ఆ విధంగా వ్యవసాయ రంగంలో ప్రాథమిక రంగంగా గుర్తింపు పొందినటువంటి వ్యవసాయ రంగంలో వారికి సహకారం అందించడం, ప్రోత్సహించడం అనే అంశంతో మరి యొక్క వ్యవసాయ పరిశోధన మండలి ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రారంభించినటువంటి కార్యక్రమము మాయా. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మాయా ఇటీవల కాలంలో కేంద్ర వ్యవసాయ శాఖ
ప్రారంభించిన మాయా యొక్క అబ్రివేషన్ ఏదంటాడు? మాయా అబ్రివేషన్ ఇక్కడ చూసినట్లయితే మోటివేటింగ్ అండ్ అట్రాక్టింగ్, మోటివేటింగ్ మరి అండ్ అట్రాక్టింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, మోటివేటింగ్ అండ్ అట్రాక్టింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్. సో ఇలాంటి అంశం అనమాట. సో మోటివేట్ చేయడము, ఉన్ముఖీకరణ చేయడం వాళ్ళని, తర్వాత అట్రాక్టింగ్ చేయడము, ఆకర్షించడం ఈ వ్యవసాయ రంగం పైన పర్టికులర్ యూత్ కి ఇన్ అగ్రికల్చర్ అనే మీనింగ్ తో ఈ యొక్క మాయా ఉంది. మాయా అనగా మోటివేటింగ్ అండ్ అట్రాక్టింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్. ఇటీవల మాయా అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది అంటాడు? ఇటీవల మాయా అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది అంటే భారత వ్యవసాయ శాఖ, కేంద్ర వ్యవసాయ శాఖ. అయితే అది ఎందుకోసం చెప్పొచ్చు అంటే ఇది ICAR వ్యవసాయ శాఖ పరిధిలోకి వస్తుంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్. దాంతో పాటుగా మరి సెప్టెంబర్ 2018లో మరి ఎల్బి శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి స్మారక ఫౌండేషన్, మెమోరియల్ ఫౌండేషన్ కి ఒక రాయబారిగా నియమితులైన వారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. లాల్ బహదూర్ శాస్త్రి స్మారక ఫౌండేషన్ కి ఇక్కడ తను ఒక రాయబారిగా ఉన్నవారు, ఒక అంబాసిడర్ గా నియమితులైన వారు అక్షయ్ కుమార్. అంటే లాల్ బహదూర్ శాస్త్రి స్మారక ఫౌండేషన్ చేపట్టే వివిధ కార్యక్రమాలకు అతను రాయబారిగా, ప్రచారకర్తగా పనిచేస్తారు. మనందరూ తెలుసు లాల్ బహదూర్ శాస్త్రి మరి విదేశాల్లో మరణించినటువంటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 1966 జనవరి 11 లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ లో మరణించారు. అయితే లాల్ బహదూర్ శాస్త్రి మరణం పైన, ఈ లాల్ బహదూర్ శాస్త్రి అక్కడ చనిపోయిన విషయం పైన, మరణం పైన అధ్యయనం చేయడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ రాజ్ నారాయణ్ కమిటీ. సో అలాంటి అంశాలు కూడా అధ్యయనం చేయాలి. రాజ్ నారాయణ్ కమిటీ లాల్ బహదూర్ శాస్త్రి మరణం పైన అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇది రాజ్ నారాయణ్ కమిటీ. దాంతో పాటుగా 2018 సంవత్సరానికి లాల్ బహదూర్ శాస్త్రి స్మారక అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ప్రముఖ న్యాయ కోవిదుడు నారీమన్కు ఇవ్వడం జరిగింది. సో ఆ విషయాన్ని కూడా మనము అధ్యయనం చేయాలి. నారీమన్కి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే అంటే తర్వాత దాంతో పాటుగా మరి 2018 సంవత్సరంలో మరి ప్రీతి షెనాయ్ రాసినటువంటి ఒక పుస్తకం విడుదల కావడం జరిగింది. అది ది రూల్ బ్రేకర్స్ అనే పుస్తకము విడుదలైంది. దీని రచయిత ఎవరంటే ప్రీతి షెనాయ్. దాంతో పాటుగా మన భారతదేశంలో ఈ వ్యవసాయ రంగంలో రైతులకి సరైనటువంటి గిట్టుబాటు ధర రావడానికి మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కార్యక్రమము పిఎం ఆశ. మనం జనరల్ గా ఆశా కార్యకర్తలు, మన ఆరోగ్య రంగంలో ఆశా కార్యకర్తలు అనే పేరు వింటాం. అయితే మరి పిఎం ఆశ అనేది కొంచెం దానికి డిఫరెంట్. పిఎం ఆశ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో వ్యవసాయ రంగంలో రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర రావడానికి ఆ విధంగా కృషి చేసే ఒక కార్యక్రమమే పిఎం ఆశ అంటారు. మరి పిఎం అంటే ఇక్కడ మనకు తెలుసు ప్రధానమంత్రి లేదా ప్రైమ్ మినిస్టర్. అయితే ఆశ అంటే అబ్రివేషన్ మనకు ఉంది, అన్నదాత హై ఒక సంరక్షణ అభియాన్, అన్నదాత హై సంరక్షణ అభియాన్ గా పిలుస్తాము. అన్నదాత హై AAY సంరక్షణ అభియాన్ గా పిలుస్తాము. ప్రధానమంత్రి అన్నదాత హై సంరక్షణ అభియాన్ గా ఈ యొక్క పిఎం ఆశ కార్యక్రమాన్ని పిలుస్తాము. ఈ సెప్టెంబర్ 2018లో మరొక విషయం మనం తెలుసుకోవాలి ఈరోజు. అది మనకి
ఈ సెప్టెంబర్ 1, 2018 భారత ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ కేంద్రంగా మరి ఒక బ్యాంకును ప్రారంభించడం జరిగింది. అది పోస్టల్ వ్యవస్థ నెలకొల్పినటువంటి బ్యాంకు. భారత పోస్టల్ వ్యవస్థ బ్యాంకింగ్ రంగంలోకి ఆ విధంగా ప్రవేశించిన రోజు సెప్టెంబర్ 1, 2018. ఆ బ్యాంకు పేరు ఏంటంటే ఐపీపీబీ అంటారు. ఐపీపీబీ. మరి ఐపీపీబీ అనగా ఏంటంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గా పిలుస్తారు. ఐపీపీబీ అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గా పిలుస్తారు. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అంటారు. ఐపీపీబీని ఎలా పిలుస్తారంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గా పిలుస్తారు ఐపీపీబీని. అయితే దీనికి ప్రస్తుతము సిఇఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులైన వారు సురేష్ సేతి ప్రెసెంట్ ఐపీబీబీకి నూతన సిఇఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులైన వారు సురేష్ సేతి. అయితే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇటీవల కాలంలో మరి ఆ సెప్టెంబర్ 2018లో మరొక బీమా రంగ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అంటే పోస్టల్ బ్యాంకు తర్వాత ఈ యొక్క బజాజ్ ఆలియన్స్ అనే ఒక ప్రైవేట్ బీమా కంపెనీ, ఈ రెండు కూడా సంయుక్తంగా ఈరోజు బీమా సౌకర్యాన్ని ఈ గ్రామీణులకు 5 సంవత్సరాల పాటు ఇవ్వడానికి ఒక ఒప్పందం అనేది జరిగింది. ఇటీవల కాలంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఏ బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని గ్రామీణ ప్రాంతాల్లో మరి 5 సంవత్సరాల పాటు బీమా సౌకర్యం కల్పించాలని ఒక ఒప్పందం చేసుకుందంటే ఆ కంపెనీ పేరు బజాజ్ ఆలియన్స్ కంపెనీ. సో అలాంటి అంశం కూడా మనకు ఒక ఇంపార్టెంట్. దాంతో పాటుగా ఈ సెప్టెంబర్ 2018లో మరొక అంశం మనకు ఉన్నది. ఈరోజు మరి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ సంబంధించినటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి లోకసభకు సంబంధించినటువంటి కొన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు అంటారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు. సో వాటిపైన అధ్యయనం చేయడం, వాటిని ఆ విధంగా చెప్పడము. అయితే మరి ప్రస్తుతము కేంద్రంలో మరి పార్లమెంటరీ రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఎవరున్నారంట? రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఎవరున్నారు అంటే జనరల్ గా రక్షణ శాఖ మంత్రి మనం అంటే నిర్మలా సీతారామన్ గా మనం గుర్తుపెట్టుకుంటాం, తెలుసు మనకి రక్షణ శాఖ మంత్రి. రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఎవరున్నారంటే కల్రాజ్ మిశ్రా. రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నవారు కల్రాజ్ మిశ్రా. రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కల్రాజ్ మిశ్రా. ఆర్థిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్ వీరప్ప మొయిలీ. అంటే ఆర్థిక శాఖ మంత్రి అంటే మనకు అరుణ్ జైట్లీ. ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఇక్కడ ఎవరున్నారంటే వీరప్ప మొయిలీ ఉన్నారు. మరి విదేశాంగ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నవారు ఎవరంటే శశి థరూర్. సో శశి థరూర్ అనే ఒక మనకి మాజీ విదేశాంగ మంత్రి, విదేశాంగ సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. ప్రస్తుత కేంద్ర విదేశాంగ మంత్రి ఎవరు అంటే ఓకేనా, తెలుసు మీ అందరు కూడా సుష్మా స్వరాజ్. ప్రస్తుత కేంద్ర విదేశాంగ కార్యదర్శి ఎవరు అంటే విజయ్ కేశవ్ గోఖలే. అలాంటి అంశాన్ని అధ్యయనం చేస్తూ శశి థరూర్ ఈరోజు ఒక పుస్తకాన్ని మనకు ఒకటి విడుదల చేయడం జరిగింది. శశి థరూర్ రాసినటువంటి ఒక పుస్తకం ఇటీవల విడుదల కావడం జరిగింది. ఆ పుస్తకం పేరు వై ఐ యామ్ హిందూ, నేను హిందువును ఎందుకంటే అనే ఒక పుస్తకాన్ని ఆ విధంగా రాయడం జరిగింది. ఒక వై ఐ యామ్ హిందూ అని చెప్పేసి. అయితే ఇలాంటి విషయం మనం ఇక్కడ శశి థరూర్ పైన అధ్యయనం చేస్తున్నాము. దాంతో పాటుగా ఇటీవల మన భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2018లో భారత భారతదేశంలో జైళ్ల శాఖలో ఎలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టాలి, ఎలాంటి రిఫార్మ్స్ ప్రవేశపెట్టాలి, మరి అలాంటి సంస్కరణలపైన అధ్యయనం చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ జస్టిస్ అమితావ్ రాయ్ కమిటీ దేనిపైన
అధ్యయనం చేసిందంటే భారతదేశంలో ఈ జైలులో ఉన్నటువంటి జైలు శాఖలో లేదా జైలులో ఉన్నటువంటి సంస్కరణలు ఇంకా ఎలా ప్రవేశపెట్టాలి ఇప్పుడున్న వాటికి అని చెప్పేసి వాళ్ళు ఒక పరిపక్వతను ఎలా తీసుకురావాలి, నేరమయ జీవితం నుండి ఎలా వాళ్ళని ఆ విధంగా తీసుకురావాలి, ఒక జనజీవన స్రవంతిలో కలపడానికి అలాంటి విషయాలపైన అధ్యయనం చేసిన కమిటీ ఈరోజు జస్టిస్ అమితావ్ రాయ్ కమిటీ. భారతదేశంలో జైలులో సంస్కరణల పైన అధ్యయనం చేసిన కమిటీ జస్టిస్ అమితావ్ రాయ్ కమిటీ. తను లోకసభలో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు జస్టిస్ అమితావ్ రాయ్. మరి ఇదే సెప్టెంబర్ 2018లో సో మనకి కేంద్ర ఆర్థిక శాఖ ఒకటి ప్రతిపాదించడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి 3 బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు అయినటువంటి విజయ బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వీటిని విలీనం చేసి అంటే ఈ మూడింటిని విలీనం చేయాలని ఒక ప్రతిపాదనని కేంద్ర ఆర్థిక శాఖ చేయడం జరిగింది. ఇటీవల డిసెంబర్ 2018లో ఈ ప్రతిపాదనని కేంద్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. అందుకే ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్లో అలాంటి బిట్స్ రావడం జరుగుతుంది. ఈ కింది వాటిలో ఏ 3 బ్యాంకులు ఇటీవల కాలంలో విలీనం చేయాలని మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది లేదా ఆర్థిక శాఖ ప్రతిపాదించింది అని చెప్పేసి అన్నప్పుడు అది ఒకటి విజయ బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. విజయ బ్యాంకు, దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ 3 బ్యాంకులు విలీనం కాబోతున్నాయి. అయితే మరి ఈ విజయ బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం కాబోతుంది. అంటే ఈ 3 బ్యాంకులు విలీనమై అంటే ఈ 2 బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమై బ్యాంక్ ఆఫ్ బరోడాగా పేరు ఆ విధంగా పెట్టబోతున్నారు, అంటే ఆల్రెడీ ఉన్న పేరుని. సో ఇది మరి బ్యాంకులకు సంబంధించిన విలీనం విషయం పైన మనం అధ్యయనం చేయాలి. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓకేనా యూఆర్స్ తెలుసు మీ అందరికి కూడా ఏప్రిల్ 1, 2017 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ది పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ది జైపూర్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ది హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ది ట్రావెన్కోర్ అండ్ భారతీయ మహిళా బ్యాంకు. సో ఈ బ్యాంకులు విలీనమైన విషయం మనకు తెలుసు. దాని తర్వాత స్టేట్ బ్యాంకులో ఆ బ్యాంకుల విలీనం తర్వాత మళ్ళీ విలీన ప్రక్రియ అనేది ఈ 3 బ్యాంకులలో జరగబోతుంది. విజయ బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఈ కోణంలో మరొక విషయం తెలుసుకోవాలి వ్యూయర్స్, మరి ఈ బ్యాంకుల జాతీయకరణ కూడా కాసేపు మనం డిస్కస్ చేయాలి. మరి భారతదేశంలో ఈ బ్యాంకుల యొక్క జాతీయకరణ చేసినటువంటి నేషనలైజ్ చేసినటువంటి జాతీయకరణ చేసినటువంటి ప్రధాని ఎవరంటే ప్రధాని ఇందిరాగాంధీ 1969లో మొదటిసారిగా బ్యాంకులను జాతీయ చేసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో అది మనం బ్యాంకుల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దాంతో పాటుగా ఈ ఛత్తీస్గఢ్లో మనకందరూ తెలుసు, ఛత్తీస్గఢ్లో ఆదివాసీలు ఉన్న ప్రాంతం, ఛత్తీస్గఢ్లో ఆదివాసీలు ఉన్న ప్రాంతము మనము బస్తర్ జిల్లా అంటారు. బస్తర్ జిల్లాలో ఆదివాసీలు ట్రైబల్స్ అనే వాళ్ళు ఉంటారు. మరి ఇలాంటి ట్రైబల్స్ లో పేరు పొందిన వాళ్ళు ఎవరంటే అబుజ్మర్. వ్యూయర్స్ ఒకసారి చూడండి బోర్డుపై అబుజ్మర్ అనే ఒక ట్రైబల్ ఒక ఆదివాసీలు. ఈ అబుజ్మర్ అనే ఆదివాసీల పైన నరేంద్ర అనే ఒక సామాజికవేత్త మరి రాసిన పుస్తకము మనకు ఇటీవల పాపులర్ అయింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే బస్తర్ డిస్పాచెస్ అంటే పేరులోనే ఉంది. బస్తర్ అంటే ప్రాంతం, బస్తర్ డిస్పాచెస్ ఏ ప్యాసేజ్ త్రూ ది వైల్డ్స్ అనే పుస్తకం. ఏ ప్యాసేజ్ త్రూ ది వైల్డ్ అనే పుస్తకం అనేది ఈరోజు అది వార్తల్లో ఉంది. ఏ ప్యాసేజ్ త్రూ ది వైల్డ్స్. సో ఇలాంటి అంశం. దాంతో పాటు ఇక్కడ మరొక పుస్తకాన్ని మనం చూడాలి ఈరోజు. సో మరొక పుస్తకం ఇక్కడ ఆల్రెడీ మనకు కనబడుతుంది, మూవింగ్ ఫార్వర్డ్, ఏ ఏరియన్ ఆఫీస్. ఇలాంటి పుస్తకం ఒకటి. మనం దాన్ని రాసిన వారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అయితే ద రూల్ బ్రేకర్స్ అనే పుస్తకాన్ని రాసిన వారు ప్రీతి షినాయ్. ఇలాంటి అంశం కూడా ఇక్కడ ఎల్కే అద్వానీ గారి యొక్క రచన కూడా కొంచెం మనకి పాపులర్ ఉంటుంది. ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ, మన లోకసభ నైతిక విలువల కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి లాల్ కృష్ణ అద్వానీ తన ఆత్మకథ లాల్ కృష్ణ అద్వానీ రాసినటువంటి తన ఆత్మకథ
చాలా ఎగ్జామ్లు అడగడం జరిగింది. అది మై కంట్రీ మై లైఫ్, మై కంట్రీ మై లైఫ్ అనేది లాల్ కృష్ణ అద్వానీ యొక్క ఆత్మకథ మై కంట్రీ మై లైఫ్. సో ఇది సెప్టెంబర్ 2018లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మనకు ఎగ్జామ్లు ఉపయోగపడే విధమైన జాతీయ పరిణామాలు. అక్టోబర్ 2018లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జాతీయ అంశాలపైన మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాము. కేంద్ర ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి వాణిజ్య మార్పులపై, అంటే వ్యాపార పరంగా మరి మార్పులపై అధ్యయనం చేయడానికి, వాణిజ్యంగా జరుగుతున్నటువంటి బిజినెస్ కామర్స్ పరంగా జరుగుతున్నటువంటి మార్పులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వము ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సుర్జిత్ ఎస్ బల్లా కమిటీ అధ్యయనం చేస్తున్న అంశము ప్రపంచంలో మరి వివిధ దేశాల్లో లేదా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వాణిజ్యంగా జరుగుతున్నటువంటి మార్పుల పైన అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సుర్జిత్ ఎస్ బల్లా కమిటీ. మరి భారత రైల్వే వ్యవస్థలో మరి ఒక రక్షణ వ్యవస్థగా పేరు పొందినటువంటి ఆర్పిఎఫ్ అంటాం. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి నూతన డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వారు అరుణ్ కుమార్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు నూతన డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వారు అరుణ్ కుమార్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి నూతన డైరెక్టర్ జనరల్ గా నియమితులైన వారు అరుణ్ కుమార్. మరి భారతదేశంలో తొలిసారిగా వరదల హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న తొలి నగరంగా గుర్తింపు పొందింది కోల్కతా నగరం. భారతదేశంలో తొలిసారి ఒక వరదల హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి నగరం కోల్కతా పైన మనము గతంలో కూడా ఒకసారి డిస్కస్ చేశాము. భారతదేశంలో తొలిసారిగా నీటిపై తేలియాడే షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి నగరం కూడా కోల్కతా. భారతదేశంలో నీటిపై తేలియాడే షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేసుకున్న తొలి దేశం ఏదంటే ఈరోజు అది తొలి నగరం. భారతదేశంలో నీటిపై తేలియాడే షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి నగరం ఇక్కడ ఏదంటే కోల్కతా. సో ఈ కోల్కతా ఈ రెండు విషయంలో మనం అధ్యయనం చేయాలి. దాంతో పాటుగా కోల్కతాను మనం సిటీ ఆఫ్ ప్యాలెసెస్ గా పిలుస్తారు. కోల్కతా నగరాన్ని పిలుస్తారు సిటీ ఆఫ్ ప్యాలెసెస్ గా. మరొక విషయం, ఇక్కడ భారతదేశంలో మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత పైన అధ్యయనం చేయడం, మరి కార్పొరేట్ సామాజిక సమాజ బాధ్యత విషయంలో దాన్ని మరింత మెరుగ్గా దాన్ని అమలు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేయడానికి ఒక నియమించిన కమిటీ ఇంజటి శ్రీనివాస్ కమిటీ. మీకు తెలిసి కార్పొరేట్ సంస్థలు వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయ వనరుల్లో కొంత భాగాన్ని సామాజిక బాధ్యత కింద ఇవ్వడమే ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే యువకుల్లో నైపుణ్యాలు కానీ లేదా సమాజంలో మౌలిక సదుపాయాల కల్పనలో కూడా తమ వంతు పాత్రను పోషించడమే ఈరోజు సిఎస్ఆర్ కింద వాళ్ళు నిధులు ఇస్తూ ఉంటారు. ఆ నిధులను ఇంకా సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలి, కార్పొరేట్ సంస్థలు ఇంకా ఇలాంటి విషయాల్లో ఎలా చేయాలని అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇంజటి శ్రీనివాస్ కమిటీ. గత ప్రీవియస్ క్లాసులలో కూడా మనకి ఇంజటి శ్రీనివాస్ కమిటీ భారతదేశంలో మరి కంపెనీల చట్టం 2013లో ఎలాంటి మార్పులు చేయాలనే అంశం పైన అధ్యయనం చేసిన కమిటీ మరి ఇంజటి శ్రీనివాస్ కమిటీ. దాంతో పాటుగా జాతీయ క్రీడల విధానాన్ని 2018 సంవత్సరంలో జాతీయ క్రీడల విధానాన్ని 2018 సంవత్సరంలో ఇచ్చినటువంటి దానిపైన అధ్యయనం చేసిన కమిటీ ఇంజటి శ్రీనివాస్ కమిటీ.
దాంతో పాటుగా ఈరోజు మరి భారతదేశంలో తొలిసారిగా ఆవులని సంరక్షించడం, ఆవులని ఆ విధంగా గోమాతగా పూజించడం, ఆవుల యొక్క సంఖ్యను పెంచడం, మరి అలాంటి అంశాలతో భారతదేశం తొలిసారిగా మరి ఆవుల శాఖను ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి రాష్ట్రంగా గుర్తించబడింది రాజస్థాన్. భారతదేశంలో ఆవుల శాఖను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక తొలి రాష్ట్రంగా ఈరోజు రాజస్థాన్ అయితే, ఆవుల శాఖను ఏర్పాటు చేసుకున్నటువంటి రెండవ రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇటీవల కాలంలో ఆవుని రాష్ట్ర జంతువుగా గోమాతగా ప్రకటించుకున్న రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. గోమాతగా ప్రకటించుకున్న రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం. మరి ఆవును జాతీయ జంతువుగా ఎక్కడ పిలుస్తారు? మరి ఎక్కడ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించబడింది? ఏ దేశంలో మరి ఈరోజు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించారు అంటే అది నేపాల్ దేశం. నేపాల్ దేశం యొక్క జాతీయ జంతువు ఆవు. నేపాల్ దేశం యొక్క జాతీయ జంతువుని మనం ఆవుగా పిలుస్తారు, ఆవు. సో ఇలాంటి అంశం. దాంతో పాటు ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం భారతదేశంలోని వివిధ మంత్రిత్వ శాఖలలో ఎవరైతే పరిశుభ్రతను పాటిస్తారో మంత్రిత్వ శాఖ, వాళ్ళకి స్వచ్ఛతా హై సేవ అనే ఒక పురస్కారాన్ని ఇస్తారు. స్వచ్ఛతా హై సేవ అనే పురస్కారాన్ని ఇస్తారు భారత ప్రభుత్వము. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఏదైతే శాఖ పరిశుభ్రతని ఆ విధంగా మెయింటైన్ చేస్తుందో అలాంటి శాఖకి స్వచ్ఛతా హై సేవ అనే పురస్కారాన్ని ఇస్తారు. స్వచ్ఛతా హై సేవ పురస్కారాన్ని ఇస్తారు. మరి 2018 సంవత్సరానికి స్వచ్ఛతా హై సేవ పురస్కారాన్ని పొందిన శాఖ కేంద్ర రైల్వే శాఖ స్వచ్ఛతా హై సేవ పురస్కారాన్ని పొందింది. కేంద్ర రైల్వే శాఖ స్వచ్ఛతా హై సేవ పురస్కారాన్ని పొందింది కేంద్ర రైల్వే శాఖ. సో ఇది మనకి ఈ స్వచ్ఛతా హై సేవ విషయంలో మనం తెలుసుకోవాలి ఏ యొక్క విభాగం అదిందో కూడా. దాంతో పాటుగా భారతదేశంలో మరి భారత వైమానిక దళం తమ సంబంధించినటువంటి సిబ్బందికి, భారత వైమానిక దళంలోని తమ సిబ్బందికి ఆరోగ్య విషయాల్లో అవగాహన గురించి భారత వైమానిక దళం ఒక మొబైల్ యాప్ను ప్రారంభించింది. దాన్ని మనం ఎలా పిలుస్తామంటే మెడ్ వాచ్ గా పిలుస్తారు. భారత వైమానిక దళంలో తమ సిబ్బందికి ఆరోగ్య విషయంలో అవగాహన కల్పించడానికి భారత వైమానిక దళం ప్రారంభించినటువంటి మొబైల్ యాప్ మెడ్ వాచ్. ఇటీవల మెడ్ వాచ్ అంటే మెడికల్ వాచ్ అన్నమాట. వాచ్ అంటే చూసుకోవడం, ఇక్కడ మెడికల్ వాచ్ గడియారం కూడా మనం పిలుస్తూ ఉంటాము. అయితే మెడికల్ వాచ్ అంటే ఆరోగ్య విషయంలో మనం దాన్ని వాచ్ చేసుకోవడం అని చెప్పేసి అని అర్థంతో ఉంది. మరి మెడ్ వాచ్ ని అనే మొబైల్ యాప్ ను ప్రారంభించిన ఈ ఒక విభాగం ఏదంటే భారత వైమానిక దళం. ప్రస్తుతం మరి భారత వైమానిక ప్రధాన అధికారి ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు అతను ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా. దాంతో పాటుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 8ని జాతీయ వైమానిక దళ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము. అక్టోబర్ 8ని జాతీయ వైమానిక దళ దినోత్సవంగా జరుపుకుంటాము. మరి ఈ యొక్క సంబంధించినటువంటి మనం ఈ అక్టోబర్ 2018లో జరిగినటువంటి ఒక ముఖ్యమైన పరిణామాన్ని మనం గమనిస్తే ఇక్కడ అపాయింట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అందులో మరి భారత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు. ఇది ఒక అపాయింట్మెంట్. మరి రజత్ కుమార్ స్థానంలో భారత సొలిసిటర్ జనరల్ గా నియమితులైన వారు తుషార్ మెహతా. సో ఈ అపాయింట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో భారత సొలిసిటర్ జనరల్ ఎవరంటే తుషార్ మెహతా.
సో ఇది ఒక న్యాయాధికారిగా మనం పిలుస్తూ ఉంటాము. కానీ భారతదేశంలో మరి అత్యున్నతమైన న్యాయాధికారిగా పిలిచే పోస్ట్ మాత్రం ఏజీ అంటారు. ఏజీ అంటే దేశంలో భారతదేశంలో అత్యున్నతమైన న్యాయాధికారి ఎవరంటే అటార్నీ జనరల్. ప్రస్తుత భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. ప్రస్తుత భారత అటార్నీ జనరల్ ఎవరంటే కేకే వేణుగోపాల్. కేకే వేణుగోపాల్. సో అలాంటి అంశం తెలుసుకోవాలి. దాంతో పాటుగా జాతీయ భద్రతా సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. జాతీయ భద్రతా సలహాదారుగా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా మరి ఎవరు ఆ విధంగా ఉన్నారు అంటే అజిత్ దోవల్ ఉంటే అతను మరి అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు అయితే ఇటీవల మరి భారత ప్రభుత్వము జాతీయ భద్రతా సలహాదారు అంటే జాతీయ భద్రతా డిప్యూటీ సలహాదారుని కూడా నియమించింది. జాతీయ భద్రతా డిప్యూటీ సలహాదారులుగా ఎవరు నియమించిందంటే రాజేంద్ర ఖన్నా మరియు పంకజ్ శరణ్. రాజేంద్ర ఖన్నా మరియు పంకజ్ శరణ్. రాజేంద్ర ఖన్నా మరియు పంకజ్ శరణ్ ని నియమించింది. సో ఇది మరి జాతీయ భద్రతా సలహాదారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఎవరు ఉన్నారు? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా అంటే ప్రజెంట్ అజిత్ దోవల్. వ్యూవర్స్ ఆ విషయాన్ని కూడా గమనించండి, అజిత్ దోవల్. సో అలాంటి అంశం. మరి డిప్యూటీ సలహాదారులు ఎవరు జాతీయ భద్రతా విషయంలో అంటే రాజేంద్ర ఖన్నా, తర్వాత పంకజ్ శరణ్లు. దాంతో పాటుగా భారతదేశంలో ఈరోజు మరి ఒక నీటిపైన ఒక మార్గాన్ని, విభిన్నమైన మార్గాన్ని మనము రో పెర్రీ రవాణా విధానం అంటారు. రో పెర్రీ రవాణా విధానం అంటారు. భారతదేశంలో ఇలా నీటిపైన ఒక విభిన్నమైనటువంటి మార్గంగా ఉన్నటువంటి రో పెర్రీ రవాణా విధానాన్ని ప్రారంభించుకున్న తొలి రాష్ట్రం గుజరాత్. భారతదేశంలో రో పెర్రీ రవాణా విధానాన్ని ప్రారంభించుకున్నటువంటి తొలి రాష్ట్రం గుజరాత్. గుజరాత్లోని ఈ భావనగర్ నుండి భరూచ్ ప్రాంతంలో, గుజరాత్లోని భావనగర్ నుండి భరూచ్ ప్రాంతంలో రో పెర్రీ రవాణా విధానాన్ని ప్రారంభించారు. అయితే మరి భారతదేశంలో రో పెర్రీ రవాణా విధానాన్ని మరి ప్రారంభించుకున్నటువంటి రెండవ రాష్ట్రం ఏదంటే అస్సోం. ప్రారంభించుకున్నటువంటి రెండవ రాష్ట్రం అస్సోం. మరి ఈ అస్సోము మరి బ్రహ్మపుత్ర నదిలో ప్రారంభించబడింది. అది నిమాతి ప్రాంతం నుండి, నిమాతి అస్సోంలోని నిమాతి అనే ప్రాంతం నుండి మజూలీ ద్వీపం వరకు ఆ విధంగా ప్రారంభించుకున్నారు. ఇది భారతదేశంలోనే రెండవ రో పెర్రీ రవాణా విధానం. రో పెర్రీ రవాణా విధానం. మరి ఇలాంటి భారతదేశంలో ఇలాంటి రో పెర్రీ రవాణా విధానాన్ని సమకూర్చే వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకుంది మన భారత ప్రభుత్వం. దాన్ని ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ దీన్ని ఏం చేసిందంటే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు తెలుసుకోవాలి. రో పెర్రీ రవాణా విధానాన్ని అమలు చేసుకున్నటువంటి తొలి రాష్ట్రం గుజరాత్ అయితే రెండవ రాష్ట్రం అస్సోం. సో అక్టోబర్ 2018లో మరొక ఇంపార్టెంట్ అంశం మనకు ఉంది. ఈరోజు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మనకు జమ్మూ కాశ్మీర్లో సతీష్ ధావన్ సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్. సతీష్ ధావన్ సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ ను ఏర్పాటు చేసే విషయంలో జమ్మూ కాశ్మీర్ కి ఇస్రో సంస్థకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. జమ్మూ కాశ్మీర్ కి ఇస్రోకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. మరి భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు సంబంధించినటువంటి ఈ సతీష్ ధావన్ ఒక సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ అనే సంస్థను మరి ఎక్కడ నెలకొల్పబోతున్నారంటే జమ్మూ కాశ్మీర్ లో నెలకొల్పబోతున్నారు. సో అక్కడ కూడా ఈ యొక్క ఇస్రో ప్రయోగించినటువంటి ఉపగ్రహాలకు సంబంధించినటువంటి బెనిఫిట్ వాళ్ళు కూడా పొందాలి అనే విషయం పైన ఈరోజు ఆ జమ్మూ కాశ్మీర్ లో ఇస్రో ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. దాంతో పాటు ఇటీవల కాలంలో ఒక రచన, అతను అనుమోల్ రామకృష్ణ, దివంగత అనుమోల్ రామకృష్ణ అనే వారు రాసినటువంటి ఒక పుస్తకము బిల్డింగ్ ఏ లెగసీ అంటారు. బిల్డింగ్ ఏ లెగసీ. ఒక మామూలు స్థాయి నుండి ఒక అత్యున్నత స్థాయికి ఎలా వెళ్ళాడు, ఒక లెజెండ్ గా ఎలా మారాడు అనేది ఒక బిల్డింగ్ లెగసీ అనే పుస్తకము
బాగా పేరుగాంచింది. అయితే బిల్డింగ్ ఏ లెగసీ అనే పుస్తకానికి మన తెలుగు భాషలో దాన్ని అనువదించిన వారు ఎవరు అంటే వి పట్టాభిరామ్. వి పట్టాభిరామ్ బాగా వినండి ఇక్కడ. వి పట్టాభిరామ్ అనే వ్యక్తి ఈ అనుమోల్ రామకృష్ణ రాసినటువంటి బిల్డింగ్ ఏ లెగసీ అనే పుస్తకము తెలుగులో అనువాదించారు. ఏంటి మరి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఈ బిల్డింగ్ ఏ లెగసీ అనుమోల్ రామకృష్ణ యొక్క పుస్తకమైనటువంటి బిల్డింగ్ ఏ లెగసీ పుస్తకాన్ని తెలుగు అనువాదాన్ని ఆవిష్కరించిన వారు, ప్రారంభించిన వారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అంటే ఎన్నో పుస్తకాలు ఉంటాయి. పుస్తకాలు ఆవిష్కరించిన విధానం ప్రకారం, పుస్తకాల యొక్క రచన ప్రకారం, పుస్తకాల్లో ఉన్నటువంటి కంటెంట్ ప్రకారము ఆ పుస్తకాలు మనకి ఎగ్జామినేషన్ లో వస్తాయి. సో ఆ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఈ తర్వాత మరి ఇటీవల కాలంలో ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అంటాం, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2018 సంవత్సరానికి ఫ్యూచర్ పాలసీ పేరుతో అవార్డులను ప్రకటించింది. అందులో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అంటే స్వర్ణము, రజతము, కాంస్యం అనే పథకాలను ఆ విధంగా చేస్తే మరి 2018 సంవత్సరానికి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఫ్యూచర్ పాలసీ విభాగంలో మరి స్వర్ణ పథకాన్ని, గోల్డ్ పథకాన్ని పొందినటువంటి దేశం భారతదేశం. మరి భారతదేశంలో గోల్డ్ పథకాన్ని పొందినటువంటి రాష్ట్రం ఏదంటే సిక్కిం రాష్ట్రం. గోల్డ్ పథకాన్ని పొందినటువంటి రాష్ట్రం సిక్కిం రాష్ట్రం. సో వ్యూయర్స్ ఈ విషయాన్ని గమనించండి. సిక్కిం రాష్ట్రం అంటే బిట్స్ ని ఎలా అడుగుతున్నాడంటే మనం ఇలా చదివేస్తున్నాం తప్ప అందులో ఉన్నటువంటి కంటెంట్ ని మనం అక్కడ జ్యూస్ని మనం తీసుకోవాలి. వ్యూయర్స్ సిక్కింకు అవార్డు వచ్చిందని తెలుసు, సిక్కింకు స్వర్ణ పథకం వచ్చిందని తెలుసు, సిక్కింకి ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అవార్డు ఇచ్చిన విషయం తెలుసు. కానీ ఏ విభాగంలో ఈ అవార్డు ఇచ్చారు అనే విషయం కూడా తెలుసుకోవాలి. అది ఫ్యూచర్ పాలసీ విభాగం అంటారు. ఫ్యూచర్ పాలసీ విభాగం. సో ప్రశ్నలు అలా అడుగుతున్నాడు. ఇటీవల కాలంలో ఏపీలో జరిగినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్టు అడగడం జరిగింది విభిన్న కోణంలో. ఎలా అడిగాడంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయ సదస్సులో న్యూఢిల్లీలో అక్టోబర్ 2018లో జరిగినటువంటి వ్యవసాయ సదస్సులో ఒక అవార్డు ఇచ్చారు. అవార్డు ఏ విభాగంలో ఇచ్చారని చెప్పేసి అడగడం జరిగింది. జనరల్ వ్యూయర్స్ కి మనం పేపర్లు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి ఏం తెలుస్తుందంటే ఈ అవార్డు తీసుకునే విషయం కూడా తెలుస్తుంది. ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు న్యూఢిల్లీలో చంద్రబాబు నాయుడు తరఫున అవార్డు తీసుకునే విషయం తెలుస్తుంది. ఇలాంటివి చూస్తాం కానీ ఏ విభాగం చూడం మనం. ఆ విభాగం ఏదంటే పాలసీ లీడర్షిప్ లో ఆ యొక్క వ్యవసాయ విధానంలో, వ్యవసాయ సంబంధించినటువంటి ఆ పాలసీ లీడర్షిప్ లో ఈ అవార్డు రావడం జరిగింది. అందుకోసమే వ్యూయర్స్ ఇలా మనం విశ్లేషణ కూడా చేసుకునే స్థాయికి మనం రావాలి. ఆలోచనని మన యాటిట్యూడ్ ని అలా చేసుకోవాలి. యాటిట్యూడ్ ని మనం అలా డెవలప్ చేసుకున్నాం అనుకోండి, ఆన్సర్ చేయగలుగుతాం. మీకు మరొక విషయం ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకు ఈరోజు ప్రతి జనరల్ స్టడీస్ లో ప్రతి సంవత్సరం సబ్జెక్ట్ కి మనకి ఏమవుతుందో సిలబస్ ఉంటుంది. కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం కరెంట్ అఫైర్స్ అని రాసి ఆ విధంగా పక్కన పెట్టేస్తాడు. ఏదని ఇవ్వచ్చు, ఒక లిమిటెడ్ ఆ విధంగా మనం లేని పరిస్థితి మనకు ఉంటుంది, అన్లిమిటెడ్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఎగ్జామ్ యొక్క డైరెక్షన్, గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు సరిని మనం అధ్యయనం చేసి ప్రిపేర్ అవుతే మనకు బాగుంటుంది. సో అది మెయిన్ గా అభ్యర్థులు ఆ విధంగా చేయాలి. సో అది మనకు కావాల్సిన విషయం. ఇక్కడ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అవార్డు ఇచ్చారు సిక్కిం రాష్ట్రానికి. వచ్చింది స్వర్ణ పథకం. ఏ విభాగం? ఫ్యూచర్ పాలసీ విభాగంలో వచ్చిన విషయాన్ని వ్యూయర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా మనకి ఈరోజు టెలివిజన్ మాధ్యమాలలో మనం గమనించినట్లయితే ఈరోజు ఒకటి డెవిల్స్ అడ్వకేట్ అనే ప్రోగ్రాం బాగా పేరుగాంచింది ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ లో. అందులో ఈరోజు IBN అనే
ఐబిఎన్ సిఎన్ఎన్ అనే ఛానల్, ఐబిఎన్ సిఎన్ఎన్ అనే ఛానల్ ఈ డెవిల్స్ అడ్వకేట్ అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఆ సంబంధించిన యాంకర్ ఎవరు అంటే అతను కరణ్ థాపర్. మరి కరణ్ థాపర్ ఆ కార్యక్రమం పేరుతో ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే డెవిల్స్ అడ్వకేట్ అనే పుస్తకాన్ని రాసిన వారు కరణ్ థాపర్. మరి కరణ్ థాపర్ డెవిల్స్ అడ్వకేట్ అనే పుస్తకాన్ని రాశాడైతే డెవిల్స్ అడ్వకేట్ తో పేరుగాంచినటువంటి కార్యక్రమం ఏ టెలివిజన్ ఛానల్లో, ఏ టీవీ ఛానల్లో ఇది ప్రసారం అవుతుంది అని చెప్పేసి అంటే అది ఒక ఐబిఎన్ సిఎన్ఎన్ అనే ఛానల్లో ప్రసారం అవుతుంది. అలాంటి విషయాలు. సో ఇది మనకి ఒక విషయం. దాంతో పాటుగా ఈ అక్టోబర్ 2018లో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినట్లయితే ఈరోజు మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేరు పొందినటువంటి ప్రాచీన నాగరికత ఎంతో పేరు పొందినటువంటి అలహాబాద్ అనే నగరం పేరును ప్రయాగరాజ్గా పేరు మారుస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అలహాబాద్ ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ పేరును ప్రయాగరాజ్గా పేరు మారుస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రయాగరాజ్ అయితే భారతదేశంలో ఒక ప్రాంతాల పేర్లు, ఒక నగరాల పేర్లు మార్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి అది కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తర్వాతనే ఆ పేరు అనేది మారడం జరుగుతుంది. అయితే ఈ విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా అలహాబాద్ పేరు ప్రయాగరాజ్గా మార్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం పొందింది. ఎందుకు ఇలాంటి అంశం మనకి గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ యొక్క సంబంధించిన విషయం 2019లో మనకి ఏమవుతుందంటే అలహాబాద్ లో త్రివేణి సంగమం అంటాం, గంగా యమున సరస్వతి. ఇక్కడ కుంభమేళ జరుగుతుంది. ఆ కుంభమేళ నేపథ్యంలో ఈ జనవరి 2019లో జరిగే కుంభమేళ నేపథ్యంలో ఈ అలహాబాద్ కి ఇలాంటి పేరును ఆ విధంగా తీసుకురావడం జరిగింది. ప్రయాగరాజ్ అనేది దాని అర్థం ఏంటంటే ప్లేస్ ఆఫ్ ది సాక్రిఫైస్ గా పిలుస్తాం. ప్రయాగరాజ్ అంటే ప్లేస్ ఆఫ్ ది సాక్రిఫైస్ గా పిలుస్తాం. ఆ విషయాన్ని కూడా మన వ్యూయర్స్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ప్రయాగరాజ్ అనేది ఇక్కడ ప్లేస్ ఆఫ్ ది సాక్రిఫైస్ అంటాం, ప్లేస్ ఆఫ్ ది సాక్రిఫైస్ గా పిలుస్తాం. ఇది అలహాబాద్. అక్కడ గంగా యమున సరస్వతి కుంభమేళ జరుగుతుంది. మరి కుంభమేళ మరి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నదుల దగ్గర జరిగే ఒక కార్యక్రమే కుంభమేళ. ఒక ఉత్తర భారతదేశంలో ప్రతి 12 సంవత్సరాల కోసం జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని నదుల దగ్గర జరిగే కార్యక్రమం కుంభమేళగా ఉంటే, అదే దక్షిణ భారతదేశంలో వీటిని ఏమని పిలుస్తారు? ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నదుల దగ్గర జరిగే కార్యక్రమాన్ని పుష్కరాలు అని పిలుస్తారు. వ్యూయర్స్ ఆ విషయం గమనించాలి. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2018లో అక్టోబర్ 15ని రాష్ట్రీయ మహిళా కిసాన్ దివస్ గా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. 2018 సంవత్సరంలో అంటే అక్టోబర్ 15ని ప్రతి సంవత్సరంలో ఈ అక్టోబర్ 15 మనం ఎలా జరుపుకోవాలి మన భారతదేశంలో అంటే రాష్ట్రీయ మహిళా కిసాన్ దివస్ గా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్రీయ మహిళా కిసాన్ దివస్ అంట. రాష్ట్రీయ మహిళా కిసాన్ దివస్. రాష్ట్రీయం అంటే ఇక్కడ దేశంలో అని అర్థం వస్తుంది హిందీ వర్డ్లో. మహిళా కిసాన్ అంటే రైతు. అంటే ఈ యొక్క సంబంధించినటువంటి వ్యవసాయ రంగంలో మహిళా రైతులను కూడా ప్రోత్సహించడం అనే కార్యక్రమం అనేది మనం చెప్పవచ్చు. అందులో కూడా మహిళా సాధికారత ఉండాలనే అంశం పైన ఇలా నిర్ణయించడం జరిగింది. ఇలాంటి కొత్త దినోత్సవాల పైన మనము యూఆర్సీ ఖచ్చితంగా కొంచెము దానిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అక్టోబర్ 15 ఎలా జరుపుకుంటామంటే రాష్ట్రీయ మహిళా కిసాన్ దివస్ గా జరుపుకుంటారు. మరొక అంశం మనం ఇయర్స్ గమనించాలి. అక్టోబర్ 15 ని మనం ఇంకా ఎలా జరుపుకుంటున్నాం? అక్టోబర్ 15 అంటే ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కూడా అక్టోబర్ 15 జరుపుకుంటాం. శాస్త్రవేత్తగా ఉండి భారతదేశ రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి మహానుభావుడు, గొప్ప శాస్త్రవేత్త, జాతి రత్నము, భారత రత్న
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క జయంతి అక్టోబర్ 15 ని ఐక్యరాజ్య సమితి ఎలా ప్రకటించిందంటే ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది. వరల్డ్ స్టూడెంట్స్ డేగా మనం జరుపుకుంటున్నాం అక్టోబర్ 15. సో అట్లా లింకప్ చేసుకోవాలి పాయింట్ ని. అక్టోబర్ 15 ని రాష్ట్రీయ మహిళా కిసాన్ దివస్ తో పాటుగా ప్రపంచ విద్యార్థుల దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. మరి ఇదే అక్టోబర్ 2018 లో మరో సంఘటన జరిగింది. కేంద్ర విదేశాంగ సహాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఎంజే అక్బర్, కేంద్ర విదేశాంగ సహాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. దీన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించడం జరిగింది. మరి అయితే ఎంజే అక్బర్ కేంద్ర విదేశాంగ సహాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఎంజే అక్బర్ ఎందుకు రాజీనామా చేశారు మరి అంటే దీనికి అతను కొన్ని లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. లైంగిక సెక్సువల్ హరాస్మెంట్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఎవరంటే ఎంజే అక్బర్. ఎందుకోసం ఈ మధ్య కాలంలో మీకు తెలుసు, ఈరోజు సామాజిక వేదికల పైన సోషల్ మీడియా పైన లైంగిక ఆరోపణల గురించి ఆ విధంగా దానికి వ్యతిరేకంగా లైంగిక ఆరోపణలకు వ్యతిరేకంగా ప్రారంభించబడే ఉద్యమే యాష్ మీటు. సో ఆ ఉద్యమం తీవ్రతరంగా ఉన్న విషయాన్ని మనకు తెలుసు. యాష్ మీటు అంటాం, యాష్ మీటు. సో అలాంటి అంశాన్ని కూడా మనం అధ్యయనం చేస్తున్నాం. యాష్ మీటు అంటున్నాం. యాష్ మీటు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఈరోజు యాష్ మీటు అని సంబంధించినటువంటి విషయంలో బాగా పేరొందింది. ఇది ఏంటంటే లైంగిక ఆరోపణలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక కార్యక్రమము. ఆ వ్యతిరేకానికి మద్దతుగా ఉన్న కార్యక్రమమే ఈరోజు ఏంటంటే యాష్ మీటు కార్యక్రమం. మరి ఇలాంటి యాష్ మీటు కార్యక్రమానికి ఈరోజు గమనించినట్లయితే ఇలాంటి యాష్ మీటు అంటే ఈ యొక్క లైంగిక ఆరోపణలు అనే విషయం, మహిళల పైన లైంగిక ఆరోపణల విషయం ఓన్లీ ఈరోజు ఒక పట్టణాల్లో కాదు, దేశాల్లో కాకుండా ఈరోజు నోబెల్ ఫౌండేషన్ లోని సాహిత్య అకాడమీలో కూడా అంటే ఈ సాహిత్య అకాడమీ ఇచ్చేటువంటి ఆ స్వీడిష్ లిటరేచర్ అకాడమీలో కూడా లైంగిక ఆరోపణలు మహిళల పైన జరగడం జరిగింది. మహిళల పైన ఆ విధంగా లైంగిక దాడులు జరగడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు ఏమవుతుందంటే ఈ లైంగిక దాడులు జరిగాయి కాబట్టి 2018 సంవత్సరంలో నోబెల్ సాహిత్య బహుమతిని నోబెల్ ఫౌండేషన్ ఇవ్వలేదు. మిగతా ఐదు రంగాల్లో బహుమతులు ఇచ్చింది, కానీ నోబెల్ సాహిత్య బహుమతిని ఇవ్వడం లేదు. సో అలాంటి ప్రశ్నలు కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 2018 సంవత్సరంలో నోబెల్ సాహిత్య బహుమతిని ఒకరి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే యాష్ మీటు సంబంధించినటువంటి ఆరోపణలు, యాష్ మీటులో వస్తున్నటువంటి ఆరోపణలు, దాంతో పాటుగా మహిళల పైన జరుగుతున్నటువంటి లైంగిక దాడులు, దాంతో పాటుగా నోబెల్ సాహిత్య అకాడమీలో జరుగుతున్నటువంటి మహిళల పైన లైంగిక దాడుల విషయం పైన మనం అధ్యయనం చేయాలి. ఇది యాష్ మీటు విషయం. సో ఇవన్నీ కూడా అక్టోబర్ 2018లో జరిగినటువంటి కొన్ని మనం ముఖ్యమైనటువంటి పరిణామాలు, జాతీయ అంశాలపైన మనం డిస్కస్ చేశాము. సో ఇదే అక్టోబర్ 2018లో మరో ముఖ్యమైన పరిణామాన్ని మనము అధ్యయనం చేయాలి. ఏంటి అంటే ఈ అక్టోబర్ 31 2018 మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఒక ఎత్తైన విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించడం జరిగింది. అక్టోబర్ 31 2018 ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహము ఆవిష్కరించడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అది గుజరాత్ లో ప్రారంభించారు. గుజరాత్ లోని వడోదర, నర్మదా జిల్లా వడోదర సమీపాన గల కవాడి అనే ప్రాంతంలో, కవాడి అనే ఒక ప్రాంతం, కవాడి అంటే ఒక గ్రామంలో మరి అక్కడ ఉన్నటువంటి నర్మదా నది తీరాన ఉన్నటువంటి సాధు బేట్ దీవి వద్ద దాన్ని ప్రారంభించడం జరిగింది. అది అతను ఎవరు ఎవరి యొక్క విగ్రహాన్ని ఆ విధంగా ప్రారంభించడం జరిగిందంటే అతను భారతదేశ తొలి హోంశాఖ మంత్రిగా, భారతదేశ తొలి ఉప ప్రధానిగా, బర్దోలి వీరుడు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందినటువంటి, ఇండియన్ బిస్మార్క్ గా పేరొందినటువంటి వ్యక్తి యొక్క విగ్రహము, అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇతను భారతదేశంలో
మరి సంస్థానాల విలీనాధీశుడిగా కూడా పేరు పొందాడు. అంతే యూనిటీ చేశాడు అని చెప్పేసి ఒక విగ్రహానికి ఏమని పేరు పెట్టారంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఐక్యత విగ్రహంగా పేరు పెట్టారు. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహము, అదే ఐక్యత విగ్రహము, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. మరి ఇలాంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని ఏ రోజు ప్రారంభించారు అంటే అక్టోబర్ 31, 2018 ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే ఆ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ అని అందరికి తెలుస్తుంది, పర్టికులర్ ప్రాంతం అది వడోదర సమీపాన గల కవాడియా అనే ప్రాంతం, అది నర్మదా నది తీరాన ఉంటుంది. ఆ సంబంధించిన ఆ ప్రాంతం పర్టికులర్ గా ఆ స్టాచ్యూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం సాధుబేట్ దేవిగా పిలుస్తారు. అయితే దీని యొక్క హైట్ ఎంత, దీని యొక్క మరి ఎత్తు ఎంత అన్నప్పుడు ఈరోజు మనం చూసినట్లయితే 182 మీటర్లు, 182 మీటర్స్ గా ఉంది. దీన్ని మనం అడుగులలో గమనించినట్లయితే 597 ఫీట్స్ గా 597 అడుగులుగా దీన్ని మనము పిలుస్తాము. 597 అడుగులు. ఇదే సాధుబేట్ దీవ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహము. ఎత్తు అంటే మీటర్లలో 182 మీటర్లు, అడుగులు 597 అడుగులు, 597 అడుగులు. అయితే మరొక విషయాన్ని ఈరోజు గమనించాలి. ఈరోజు ఏంటి ఈ యొక్క ఈ సాధుబేట్ వద్ద నిర్మించినటువంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ యొక్క రూపశిల్పి ఎవరు? ఆర్కిటెక్ట్ అంటారు. ఆర్కిటెక్ట్ రూపశిల్పి ఎవరు అని చెప్పేసి అడిగితే ఈ వ్యూయర్స్ బాగా కేర్ఫుల్ గా మనం వినండి. అది రామ్వన్జీ సుతార్, రామ్వన్జీ సుతార్, రామ్వన్జీ సుతార్, రామ్వన్జీ సుతార్. మరి రామ్వన్జీ సుతార్ మహారాష్ట్రకు చెందినవాడు. రామ్వన్జీ సుతార్ ఈ యొక్క విగ్రహ రూపశిల్పిగా పేరుగాంచిన వారు రామ్వన్జీ సుతార్. సో ఇతను మహారాష్ట్రకు చెందినవాడు, ఈ యొక్క విగ్రహ రూపశిల్పి. ఈ సంబంధించినటువంటి విగ్రహంలో ఈ విగ్రహ సంబంధించినటువంటి నిర్మాణం విషయంలో సహాయపడినటువంటి కంపెనీ, పాల్గొన్న కంపెనీ ఏది అంటే L&T అనే కంపెనీ ఈ విగ్రహ రూపకల్పనలో కొంచెం భాగస్వామైంది. L&T లార్సన్ అండ్ టర్బో అనే కంపెనీ, L&T అనే కంపెనీ భాగమైన విషయం మనం తెలుసుకోవాలి. మరి అక్టోబర్ 31 ఈ యొక్క సంబంధిత విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, ఎందుకు ఆవిష్కరించారు, ప్రారంభించారంటే అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని మనం ఎలా జరుపుకుంటాం? సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని అంటే జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటాము. జాతీయ ఐక్యత దినోత్సవం జరుపుకుంటాము. మరి నేషనల్ యూనిటీ డే, రాష్ట్రీయ ఏకతా దివస్ గా దీన్ని ఇందులో పిలుస్తాం. సో అది అక్టోబర్ 31 అలా పిలుస్తాం. ఆ విషయాన్ని కూడా మనం అధ్యయనం చేస్తున్నాము. అక్టోబర్ 31 ని ఏ సంవత్సరం నుండి మన భారత ప్రభుత్వము జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటుంది అంటే అది 2014 నుండి జరుపుకుంటుంది రాష్ట్రీయ ఐక్యత దినోత్సవాన్ని. సో ఇది అక్టోబర్ నెలలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన పరిణామంగా వ్యూయర్స్ అధ్యయనం చేయాలి. మరి అక్టోబర్లో ఉన్నటువంటి కీలకమైన అంశాలపైన మనం అధ్యయనం చేశాం. మరి నెక్స్ట్ క్లాస్ లో ఈ నవంబర్, డిసెంబర్ 2018లో జరిగినటువంటి పరిణామాలపైన అధ్యయనం చేద్దాం. సో ఇవి మనకి అక్టోబర్లో జరిగినటువంటి పరిణామాలు. మరి ఈ యొక్క మరిన్ని వీడియోల గురించి సత్య ఆన్లైన్ IAS అకాడమీ ఇచ్చేటటువంటి యూట్యూబ్ లో ఉన్నటువంటి సంబంధించినటువంటి వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీ విజయం పరపరని ఆ విధంగా కొనసాగించండి. ఆల్ ద బెస్ట్ వ్యూయర్స్.